నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు పెళ్ళి, తర్వాత ఏం చేస్తారు తెలుసా నీకు? ఏం చేస్తారు? ఫస్ట్ నైట్ చేస్తారు. ఫస్ట్ నైట్ అంటే తెలుగులో చెప్పు ఒకసారి. శోభనం చేస్తారు. శోభనం చేస్తారు. బాగా చెప్తూ అదే చేస్తాం మనం కూడా. అమ్మో, ఏనాడైనా అనుకున్నా నా కల్లో అయినా. అమ్మో, నీ కళ్ళే మంచి కాదు అసలుకి. ఎలా ఉన్నాయి నా కళ్ళు? మత్తుగా ఉన్నాయా? హాయ్ రవి గారు. హాయ్ అత్త. ఏంటి బాగున్నారా? ఏంటి శారీలో రమ్మంటే డ్రెస్సులు వచ్చేయండి అంటే లేట్ అవుతుందని చెప్పేసి, అందులోనూ మళ్ళీ మీరు ప్రాంక్ కూడా చేస్తారు. లాస్ట్ టైం కూడా అంతే ప్రాంక్ చేస్తారు నా మీద. కెమెరాలు ఎక్కడ పెట్టారా? భయంగా ఉంది నాకు. కెమెరాలు ఎక్కడా లేవు. పోలీసారంటే సరదాగా చేశాను అనుకో, ఇప్పుడు అలా ఎందుకు చేస్తాను? ఏమోనండి, మీరు అసలుకే ప్రాంక్ అంటారు కదా, మళ్ళీ ఎక్కడ కెమెరాలు పెట్టారో ఏంటో అని చెప్పి ప్రతిసారి అలా అనుమాన పడకూడదు. రమ్మన్నాగానే రావాలి. ఎక్కడ పోతావు రా నువ్వు. భయం అనిపించింది, మళ్ళీ మీరు ప్రాంక్ చేస్తారేమో. శారీలు అయితే అన్ని పనులకి కంఫర్టబుల్ గా ఉంటా రమ్మన్నాను. నువ్వేం ఇలా వచ్చావు? మీరు ఇప్పుడు చూసా మీ నోటికి ఇలాంటి మాటలు తప్పితే ఇంక వేరే మాటలు రావా? శారీలో పీచు మిఠాయిలా కసక్లా ఉంటావు, అందుకు రమ్మన్నా నిన్ను. మొన్నేమో కాలేజీ పాప అన్నారు, ఇప్పుడేమో పీచు మిఠాయి కసక్. భలే చెప్తారు మీరు. అసలు నువ్వు ఏ డ్రెస్ వేసినా ఆ డ్రెస్సులో జబర్దస్త్గా ఉంటావు అనమాట. అందుకు నేను రమ్మంటే నువ్వేం ఇలా చేస్తున్నావు? కాలేజ్ పాపల బస్సు, ఏ సీటు చూసిన ఫ్రెష్. కాలేజ్ పాపల సర్ప్రైజ్ ఇక్కడ చెప్తాను, ఇక్కడ కూర్చున్నా. గిఫ్ట్ తెచ్చాను అనమాట నీకోసం. ఏంటి ఇచ్చారు? చూడు, ఇక్కడ ఓపెన్ చేయొద్దు. అదేంటి? ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి ఎలా ఉందో కాల్ చేయి నాకు. ఇక్కడ చేస్తే ఏమైందండి? ఇక్కడ చేయి, అది ఒక సర్ప్రైజ్ అనమాట, అక్కడ చూడాలి. ఏనాడైనా అనుకున్నా నా కల్లో అయినా. అస్తా ఇప్పుడు మంచి డబుల్ కాట్ మంచం మీద 10 కేజీలు మల్లెపూలు తల్లి, గులాబీ పూలతో మధ్యలో లవ్ సింబల్ వేసి నిన్ను దాంట్లో కూర్చోబెట్టి బెడ్ లైట్లు మొత్తం ఆఫ్ చేసి మంచి సినిమా చూస్తూ నీకు చికెన్ పకోడీ తినిపిస్తూ నేను తినాలని. అబ్బో, నాకు మీరు అలా చెప్పి నాకు భయం వేస్తుంది. దేనికి భయం? అసలు నీ చిన్న చిన్న పెయాలు, చిన్న ముక్కు, చక్కని కళ్ళు, నీ వంకాయ లాంటి బుగ్గల మీద ముద్దు పెట్టాలని ఉంది నాకు. అబ్బో, ఎంత ఆశ నన్ను ఏదో చేద్దామని. మరి చెయ్యొద్దా? మరి ఏంటి చేసేది? ఎప్పుడు చూసినా మీ నోట్లో ఇలాంటి మాటలేనా? ఏంటి కొడతా ఏంటి? నీకు కొడితే నువ్వు పడవా? ఆ మాత్రం నా మీద నీకు ప్రేమ లేదా? ప్రేమ ఉండమట్టే కదా, నీ కోసం పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాను నేను. అబ్బాయి, ఏం బాణాలు వేస్తున్నారండి, ప్రేమ బాణాలు నా గుండెకి గుచ్చుకునేలా. నీ చిన్న గుండెకు నా గుండెని ఇలా హత్తుకోవాలనిపిస్తుంది. అబ్బాయి, ఎంత ఆశ! ఏం చెప్తున్నావు నీకు? చెప్పేది ఏముంది, నీ మీద ఎంతో ప్రేమ ఉంది నాకు. నన్ను నమ్ము. నమ్మాల్సిందేనా? నా ప్రేమని నువ్వు నమ్మాల్సింది. నీ మాటలు వింటుంటే నాకు మత్తుగా ఉంది. మైకం కమ్మిందా? నీ మాటలు ఏంటో చేసేస్తున్నావు. నీ మాటలతో ప్రేమలోకి దిగబోయే ముందు అలాగే మత్తుగా ఉంటుందన్నమాట. అమ్మో, నీ మాటలు ఒక్కోసారి సారీలో బాగున్నానంటావు, కాసేపు ఏమో కాలేజీ పాప అంటావు. నీ మాటలు నువ్వు అలా అనకు ప్లీజ్. ఒక ముద్దు, గ్లాస్ నిండా పాలు పోసి దాంట్లో బూస్ట్ కలిపి చక్కగా రోజు నీకు తాగిపిస్తా. అబ్బో, ఏదో చేద్దామని ఇంకా నన్ను. ముందు పెళ్ళి, తర్వాత ఏం చేస్తారు తెలుసా నీకు? ఏం చేస్తారు? ఫస్ట్ నైట్ చేస్తారు. ఫస్ట్ నైట్ అంటే తెలుగులో చెప్పు ఒకసారి. శోభనం చేస్తారు. బాగా చెప్తూ అదే చేస్తాం మనం కూడా. అమ్మో, నీ కళ్ళే మంచి కాదు అసలుకి. ఎలా ఉన్నాయి నా కళ్ళు? మత్తుగా ఉన్నాయా?
మస్తు మస్తు సంగతుంది నీలో పొరే. నా కళ్ళే వైఫై కళ్ళు. నా కళ్ళలో కళ్ళు పెట్టి ఎవరైనా చూసేందుకు జస్ట్ అలా కనెక్ట్ అయిపోతారు. అవునా? ఇప్పటికీ ఎంతమందికి కనెక్ట్ అయ్యాయి? ఎంతమందో కాదు, ఫస్ట్ నువ్వే. నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం. ఇలాంటి మాటలు మీరు ఇంకా ఎంతమంది చెప్పారు? నేను ఎలా నమ్మను? నువ్వు నమ్ము, నమ్మకపో, నన్ను నా ప్రేమ నమ్ము. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా. అయితే ఇప్పుడు ఏంటి? అది నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నువ్వంటేనే నాకు చాలా ఇష్టం కదా. మరి నువ్వేమంటావు ఎందుకు? నాకైతే ఓకే, కానీ మరి మా ఇంట్లో ఒప్పుకుంటారో లేదో మరి నువ్వే వచ్చి ఒప్పించాలి. ఎవరిని ఒప్పించాలి? మా అమ్మని మా నాన్నని. నువ్వు అడగలేవా? నాకైతే అంత ధైర్యం లేదు. ఏంది, నా కోసం అడగొచ్చు కదా, నేను ఇష్టమే కదా నీకు. నువ్వంటే ఇష్టమే, కానీ నేనంటే నీకు కూడా ఇష్టమే కాబట్టి నువ్వు కూడా వచ్చి అడగొచ్చు కదా. అవును, కరెక్టేను. మీ అమ్మ మీ నాన్న అంటే రోజు నువ్వు వాళ్ళతో మాట్లాడతావు కాబట్టి నువ్వు అడగాలి. ఇలా ఒక అబ్బాయిని నేను లవ్ చేశాను, అతని నాకు చాలా ఇష్టం అమ్మా, కొద్దిగా నాన్నకి ఎలాగో అలా చెప్పి నువ్వే ఒప్పించు అని నువ్వు చెప్పాలి కదా. నన్ను వచ్చి అడగమని నేను ఎలా చెప్తాను చెప్పు నువ్వు? అమ్మో నాకు భయం బాబు. ప్రతి దానికి భయం 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 అంటావు. ఏం చెప్పు, నేను చెప్పాను నేను అడగను, నువ్వు అడుగు, అది ఇది అంటావు, నవ్వుతావు. అంతవరకు తెలుసు నీకు. తెలుసునా మనసుకి తొలి కదలిక. సరే మరి నేను మా ఇంట్లో ఒప్పిస్తాను. సరే మరి పద, మరి ఒప్పిస్తాను, పెళ్లి చేసుకుందాము. పెళ్లి చేసుకుంటాను అయితే. చేసుకుంటాను. పెళ్లి చేసుకున్నావులే కానీ ఒక హగ్గు కానీ ఒక ముద్దు కానీ ఇవ్వా? చిచ్చి, అలాంటివన్నీ పెళ్లి తర్వాతే. నాకు అలాంటివన్నీ ఇష్టం ఉండదు. పెళ్లి తర్వాత అంటే ఈలోపు ఏం చేయకూడదు ఏంటి? అలాంటివన్నీ వద్దు. వద్దా? వద్దంటే వినడే ఓ గిరి. ఏంటి మరీ దూరం వెళ్ళిపోతున్నా? కొద్దిగా దగ్గరికి రావచ్చు కదా. చెప్పు. అయితే ఇప్పుడు దాకా నేను నీతో మాట్లాడాను కదా, కానీ నీకు చాలా బాగుంది కదా. అవును, బాగానే ఉంది. నీకు బాగాలేదా? నాకు బాగుంది, కానీ నీకు ఒక చిన్న సీక్రెట్ చెప్పాలి. చెప్పు. ఏంటి? ఇది కూడా జస్ట్ ఫ్రాంక్ చేశాను అనమాట. అబ్బా ఏంటి ప్రతిసారి నువ్వు ఇది నిజమా నిజంగానే ప్రాంకా? ఎక్కడ పెట్టావు కెమెరా? ఎక్కడ పెట్టావు? ఏంటి అసలుకి పద్దాకలా ఏంటి ప్రాంక్ అంటావు, నిజం అంటావు? నేను నాటబొమ్మనా నీకు? సరదాగా ప్రాంక్ చేశాను. కెమెరా అక్కడ పెట్టాను చూడు. ఎక్కడ? అది చూడు. ఏంటి అలా ఆగు ఆగు. హాయ్ ఫ్రెండ్స్, ఈ లవ్ ఫ్రాంక్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.